పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని శ్రీ కాశీ శివలింగ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 332వ ఆరాధన గురుపూజ తృతీయ భజన సప్తాహ మహోత్సవాలను ఈ నెల 30వ తేదీ నుండి మే నెల 7వ తేదీ వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారని వారు తెలిపారు. పట్టణంలోని భక్తజనులందరూ పాల్గొని స్వామివారి కృపాపాత్రులు కాగలరని ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. జై గోవిందమాంబ జై. జై విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మరి జగద్గురు అయినటువంటి ఆగామి కాల జ్ఞానకర్త అయినటువంటి శ్రీ 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 జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 332వ ఆరాధనా మహోత్సవ సందర్భముగా ఈ యొక్క గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో ఆరాధనా మహోత్సవాలు మహావైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నవి. మరి స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆరాధన సందర్భంగా 332వ ఆరాధనా మహోత్సవ సందర్భంగా మరి సప్తాహిక భజన సప్తాహికాన్ని అనగా 7 రోజులు మరి భజన సప్తాహిక మహోత్సవాన్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్వామివారి యొక్క వీరనామ స్మరణ చేత ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా ఈ యొక్క గోదావరిఖని పట్టణం అంతా కూడా మారుమోగిపోతూ ఉంది. కనుక వీరనామాన్ని స్మరించడం వలన స్వామివారి యొక్క నామాన్ని పఠించడం వలన సకల విధములైనటువంటి శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అందువల్ల మరి గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో మరి ఆ యొక్క స్వామివారి యొక్క వీరనామ స్మరణ చేత మరి భజన సప్తాహిక మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క స్వామివారి యొక్క ఆరాధనా మహోత్సవములు భజన సప్తాహిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకములు, తర్వాత అదేవిధంగా అష్టోత్తర సహస్రనామార్చనలు, వీరనామ అష్టోత్తర నామాలు, అదేవిధంగా యజ్ఞయాగాది క్రతువులు మరి మొదలైనటువంటి పవిత్రమైనటువంటి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక 50 మంది పట్టణంలో ఉన్నటువంటి గోదావరిఖని పట్టణంలో ఉన్న 50 మంది భక్తులు మరి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ యొక్క స్వామివారిని ఆ యొక్క దర్శనం చేసుకొని పవిత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. శ్రేష్టం విడతం వీరాదివీరం
కోటి బ్రహ్మాండ నాయకులు సాక్షాత్ శ్రీమన్నారాయణ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము శ్రీముఖనామ సంవత్సరము 1608వ సంవత్సరంలో వారు ఈ భూమిపై అవతరించడం జరిగింది. అలాగే వారు బహిప్రపంచంలో 85 సంవత్సరాలు పూర్ణాయుష్కు 85 సంవత్సరాలు గడిపి శ్రీ ముఖనామ సంవత్సరము 1693వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ స్వామివారు లోక కళ్యాణార్థము సజీవ సమాధి నిష్టలో ప్రవేశించున్నారు. అట్టి సందర్భాన్ని పురస్కరించుకొని పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గోదావరి కనిలో శ్రీ స్వామివారి ఆరాధనోత్సవాలు, సప్తాహ్నిక మహోత్సవాలు, గురు పూజా మహోత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉన్నాయి. కావున సమస్త భక్తాదులెల్లరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కాలజ్ఞానకర్త అయినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్యాశీస్సులు పొంది శ్రీ స్వామి అమ్మవార్ల రక్షణ కవచాన్ని కూడా పొందవలసిందిగా భక్తజనులందరినీ కూడా ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా గోవిందమాంబకి.